వెన్నుపోకలకి ఉప్పు పాత్ర వేయాల్సిందే. భారత్ పై విషం చిమ్మే స్లీపర్ సెల్స్ ని పర్మనెంట్ గా పడుకోబెట్టాల్సిందే. దేశంలో ఎక్కడ దాక్కున్నా తుప్పు రేగొట్టాల్సిందే అంటూ 3 రాష్ట్రాల ఏటీఎస్ లు ఇప్పుడు ఏకమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఉగ్ర లింకులపై ఫోకస్ చేశాయి. గతంలో అరెస్ట్ అయిన ఉగ్రవాద సానుభూతి పరులపై కూడా నిఘా పెంచాయి. మరి 3 రాష్ట్రాల యాంటీ టెర్రరిజం స్క్వాడ్లు 2 రాష్ట్రాల్లో ఇప్పటిదాకా గుర్తించిందేంటి? ఏటీఎస్ ల నిఘాలో బయటపడ్డ ఆ నిజాలేంటి? ఢిల్లీ బ్లాస్ట్ యావత్ దేశాన్ని వణికించింది. అన్ని రాష్ట్రాల్లోనూ భయానక వాతావరణం క్రియేట్ చేసింది. దీంతో దేశాన్నే జల్లెడపడుతున్నాయి అన్ని ఏజెన్సీలు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నిఘా పెంచాయి. అందులో భాగంగానే గతంలో ఉగ్ర లింకులు బయటపడ్డ రాష్ట్రాలపై మరింత ఫోకస్ గా ముందుకు వెళ్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలను తూర్పారా పట్టేందుకు మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా ఏటీఎస్ లు ఒక్కటయ్యాయి. నిఘా పెంచడమే కాదు, గతంలో పట్టుబడ్డ వాళ్ల కదలికలపైన ఆరా తీస్తున్నాయి. ఇక ఏపీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మర సోదాలు చేసింది. గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉగ్రమూలాలు, రాడికలైజేషన్ నెట్వర్క్ పై అనుమానంతో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. పలువురు ఉగ్రవాద సానుభూతి పరులను అదుపులోకి తీసుకుని వారి దగ్గరున్న ల్యాప్టాప్లు, మొబైల్స్, రాడికల్ మెటీరియల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే ఏపీలో ఐసిస్ మూలాలు బయటపడడంతో ఢిల్లీ పేలుళ్లకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలో ఎన్ఐఏ విచారణ షురూ చేసింది. రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఐఏ ఈ ఆపరేషన్ జరిపింది. గత నెలలో విజయనగరంలో ఐసిస్ కాన్స్పిరసీ కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. 2 యువకులను ఐసిస్ రిక్రూట్ చేసినట్టుగా తేలింది. గుంటూరు, విశాఖలో కూడా ఆ మూలాలు బయటపడడంతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు బాంబ్ స్క్వాడ్లు, ఏటీఎస్ టీంలు విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ముఖ్య నగరాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్ ను అనుమనువు జల్లెడ పడుతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. బస్ స్టాప్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్ ను జల్లెడ పడుతున్నాయి. అయితే దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, ఉగ్ర కుట్రలు భగ్నమైనా వాటి మూలాలు హైదరాబాద్ లో బయటపడడం కలవరం క్రియేట్ చేస్తుంది. దీంతో నగరంపై మరింత నిఘా పెరిగింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీపై ఫోకస్ పెట్టారు. మొత్తంగా ఢిల్లీ బ్లాస్ట్ తో గతంలో ఉగ్ర లింకులు బయటపడ్డ నగరాలపై నిఘా మరింత పెరిగింది.